ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చేసుకుంది. పేదోడికి అండగా ఉండాలని, పేదోడి కష్టాల్లో పాలు పంచుకోవాలని, పేదోడు కోరే చిరు కోరికలన్నీ తీర్చాలని, అవి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని పేదోడికి అండగా ఉండాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లో ఏవైతే ఎన్నికల ముందు చెప్పామో, మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్న దాంట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అన్న మాట ప్రకారం ఆనాటి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల అరా కొర ఉంటే వాటిని చేస్తూ ఇచ్చిన మాటలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ నా ఆడబిడ్డల ప్రతి ఇంటికి, 500 రూపాయలకే గ్యాస్ పొద్దు, అంతేకాదు పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యం చేపించే కార్యక్రమం, పేదవాడి పిల్లలు చదువుకోవడం కోసం హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు 40% పెంచాం, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు కొత్తవి ఇచ్చాం, కొత్త పేర్లు చేర్చాం. అదే రకంగా మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఇంకా నిన్నగాక మొన్న మీ ఫోన్లలో టింగ్ 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 అంటూ ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి విడత ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు 70 లక్షల మంది రైతన్నలకు సుమారు 1,49,00,000 ఎకరాలకి భూమికి భరోసా కల్పించేది వానాకాలం వర్షం స్టార్ట్ అవడంతోనే మీ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాను. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, ఏదో గత ప్రభుత్వం లాగా ఇల్లు ఇచ్చాం అయిపోయింది అనే కార్యక్రమం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది. మొదటి విడత ఇచ్చాం, రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏదైతే మున్నేరు వేదిక అంటే బ్రిడ్జి దగ్గర అదే రకంగా ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించింది కూడా పెండింగ్ ఉంది. ఈ 10 ఎకరాల్లో వాళ్ళకి కూడా 18కి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలుపుతూ మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ పార్టీకి పూర్తి మద్దతు దీవెనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు